హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆక్షేపించారు. పేదల ఇళ్లపై ప్రతాపం చూపేందుకే అధికారంలోకి వచ్చిన నెలలోనే రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు. హైడ్రా కమిషనర్పై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేసిన అధికారులపై బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే చర్యలు ఉంటాయని ఆర్ఎస్ ప్రవీణ్ స్పష్టం చేశారు. కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. హిట్లర్ ఆనాడు నాజీ జర్మనీలో ఏ విధంగా అయితే లక్షలాది మందిని ఊచకోత కోసిండో, రక్తపాతానికి తెరలేపిండో, ప్రపంచాన్నే మరి అతలాకుతలం చేసిండో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికే నేను ఈ జీవో నెంబర్ 99 హైడ్రాను తీసుకొచ్చినాని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా మరి చెప్పిండు. ఇలా హైడ్రా ద్వారా జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మొదటి రోజు నుంచి కూడా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఇలా రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం.